హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రోలింగ్ త్రూ నేచర్. మేమైతే ఈరోజు పాండిచ్చేరికి వచ్చాము. ఇది వైట్ టౌన్లో రాక్ బీచ్. యాక్చువల్గా ఈవినింగ్ రావాల్సింది సన్సెట్ కోసం, కానీ మేము కంచి నుంచి పాండిచ్చేరికి రావాలంటే 2 hours 3 hours టైం పట్టింది బైక్లో. సో అది నైట్ 11 అయింది. సో ఆ టైంలో ఇంకేముండదు అనేసి రూమ్ తీసుకుని రూమ్లో ఉండి మార్నింగ్ 6:30కి అట్లా వచ్చాము. ఎక్సలెంట్గా ఉంది లొకేషన్. అయితే సన్ రైజ్ చూసాము మంచిగా. బీచ్ కూడా సైలెంట్గా ఉంది. జనాలు అయితే ఎవరు లేరు, ఎందుకంటే 6:30కి ఎవరు లేరు ఇక్కడ. మేబీ ఈవినింగ్ అయితే ఫుల్ రష్ ఉంటుంది ఈ ప్లేస్లో అయితే, ఎందుకంటే సన్సెట్ కోసం చాలామంది వస్తారు. మెయిన్గా అందరూ వచ్చేది సన్సెట్ కోసం ఈ ప్లేసెస్కి. సో ఆల్మోస్ట్ అలా మొత్తం అంతా వైట్ టౌన్ అంతా తిరిగాము. కొన్ని టీ షాప్స్ ఉండే, టీ షాప్స్కి వెళ్ళి టీ తాగేసి మళ్ళీ రిటర్న్ వచ్చేసి మొత్తం బీచ్ అంతా తిరిగాము. కొన్ని ఫొటోస్ తీసుకొని వీడియోస్ తీసుకున్నాం మంచిగా, లైక్ మెమరీస్ అన్నీ పెట్టుకున్నాం. సో మా వైఫ్ వచ్చేసి ఒక వీడియో తీసుకున్నామంటే వీడియో తీసుకుంటున్నాం. ఆ టైంలో మంచి కళలు వచ్చాయి పెద్ద పెద్దవి. ఆ మూమెంట్స్ని అయితే క్యాప్చర్ చేసుకున్నాం. సన్ రైజ్ని కూడా క్యాప్చర్ చేసుకున్నాం. అలా అయితే మంచిగా వచ్చాయి. సో అలా మొత్తం ఈ ట్రిప్లో ఫైనల్లీ పాండిచ్చేరి ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోతుంది. మీరు కూడా మీ లైఫ్లో టైం దొరికితే ఒకసారి వెళ్ళండి, మంచిగా ఉంటుంది. ఎందుకంటే లైఫ్లో మనీ ఉండాలి, మనీతో పాటు మెమరీస్ ఉండాలి. సో ఏం చేసే వాళ్ళంతా ట్రై టు ఎక్స్ప్లోర్, ఎర్న్ అండ్ ఎక్స్ప్లోర్. ఇది నా ఒపీనియన్. ఎందుకంటే మనీ ఈరోజు సంపాదించుకోవచ్చు, రేపు కూడా సంపాదించుకోవచ్చు, బట్ మెమరీస్ అయితే కష్టం. సో ట్రై టు ఎర్న్ అండ్ ఎక్స్ప్లోర్. ఇదొకటే. మళ్ళీ కమెంట్లోకి వచ్చి పెట్టకండి. ఇది నా ఒపీనియన్. ఎందుకంటే మాకు టైం దొరికింది, ఎక్స్ప్లోర్ చేసినాం. యాక్చువల్గా అయితే మేము కంచి నుంచి పాండిచ్చేరికి వచ్చాము. అంతకుముందు అరుణాచలంకి వెళ్ళాము, కాణిపాకంకి వెళ్ళాము. పంచభూత లింగాల్లో 4 కంప్లీట్ అయినాయి, ఇంకొకటి ఉంది. సో అది కూడా కంప్లీట్ చేస్తాం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.